రాజ్ తరుణ్ పైన నేను అప్పుడు కంప్లైంట్ ఇచ్చాను అంటే నా మనిషి నాకు దూరం అయిపోతున్నాడు అని ఒక దానిపైన ఇచ్చానండి. రాజ్ తరుణ్ నేను అరెస్ట్ అవ్వడానికి కారణమని మస్తాన్ సాయి నా దగ్గరకు వచ్చి నాకు చెప్పి కొన్ని ఆడియోస్ వినిపించి నిన్ను వదిలించుకోవడానికి చేస్తున్నాడు ఈ ప్రయత్నం అంతా అన్నాడు. నేను తప్పు రాంగ్ పోర్ట్రే చేశాడు. నేను అది నమ్మేశాను. దానికి తగ్గట్టుగానే రియాలిటీలో కూడా రాజ్కి నాకు అండ్ మాల్వి మల్హోత్రా రావడం ఇష్యూస్ అవ్వడంతో నేను అది నిజం అనుకున్నాను. కాదు అని నాకు స్లోగా ఒక 3-4 months 5 months పట్టింది మళ్ళీ నాకు తెలియడానికి. తెలుసుకున్నాక సారీ చెప్పాను. రాజ్ తరుణ్తో మీరు ఉన్నారా లేదా? రాజ్ తరుణ్ ఇంట్లోనే మీరు ఉంటున్నారు ఇప్పుడు? మా ఇంట్లోనే నేను ఉన్నానండి. రాజ్ తరుణ్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అది రాజ్ తరుణ్ ఇల్లు అనేది అందరికి తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ప్రతి ఇంట్లోనే మమ్మీ డాడీ ఉంటారు. నాన్న పేరు మీద మమ్మీ పేరు మీద ఇల్లు ఉంటే అమ్మ ఇల్లు అయిపోతుందండి. ఆ ఇల్లు మీదే? మేము పెళ్లి చేసుకున్న మా ఇల్లు మాది. మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా రాజ్ తరుణ్కి ఏం చెప్పదలుచుకున్నారు? మీ పశ్చాత్తాపడుతున్నారా? రాజ్ తరుణ్ విషయంలో మీరు తప్పు చేశారని భావిస్తున్నారా? రాజ్ తరుణ్కి 15 ఏళ్ళుగా పరిచయం ఉన్న రాజ్ తరుణ్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఆయన్ని ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు? సారీ చెప్పాలనుకుంటున్నాను అండి. ఇక్కడే ఉంటే కాలు పట్టుకొని సారీ చెప్పేదాన్ని. అంటే ఏ ఆడదానికి రాకూడదు. బయటికి చెప్పుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి. వచ్చి ఎవరు మాత్రం ఇలాంటిది ఒకటి ఓపెన్గా చెప్పగలరు. ఓపెన్గా చెప్తే నా మీద ఎన్ని నిందలు పడ్డాయో అన్నీ చూశారు.